నాకు అంత స్థాయిలో ఉపాసన లేకపోవచ్చు, కానీ నా జన్మలో ఎప్పుడైనా అమ్మవారికి అరటిపండు పెట్టగలనా? ఇప్పుడు స్థాయితోటి, ఉపాసన బలంతో, ఆశ్రమంతో, వర్ణంతో సంబంధం లేకుండా అందరూ ముట్టుకోవడానికి, అందరూ సేవించడానికి, అందరూ పెట్టడానికి యోగ్యమైనటువంటి పరదేవతా రూపంలో భూమి మీద తిరుగుతున్నటువంటి రూపమే గోవు. ఆవు దగ్గరికి వెళ్ళి అరటిపండు తొక్క తీసి నేను ఇలా పెడుతుంటే ఆవు తిందనుకోండి, ఆ పళ్ళతో తింటూ అది నాలుకతో లాక్కుంటూ ఉండగా నేను ఆ నోటిలో కామాక్షిని చూసినా చూడకపోయినా నేను ఆవుకి పెట్టిన అరటిపండు కామాక్షి పరదేవతకి స్వయంగా పెట్టినదే అవుతుంది. గోవు పృష్ఠభాగానికి పసుపు రాసి బొట్టు పెడితే కామాక్షి పాదములకు పసుపు రాసి బొట్టు పెట్టడమే. గోవు మీద నీళ్లు పోశాననుకోండి, కామాక్షి పరదేవతకు అభిషేకమే. గోవుకి ఒళ్ళు రుద్దుకోవడానికి గరుకు స్తంభం